హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాదిల్లా. ఈ సోషల్ మీడియా యుగంలో ఫ్యాన్స్ వార్స్ బాగా పెరిగిపోయాయి. హీరోల అభిమానులు ఒకరి మీద ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకుంటున్నారు. కొందరైతే కుటుంబాల్లోని ఆడవారిని కూడా ఈ అనవసరపు గొడవల్లోకి లాగి చీప్ కామెంట్స్ చేయడం చూస్తున్నాం. అభిమానులను కంట్రోల్లో ఉండమని బుద్ధి చెప్పాల్సిన హీరోలు సైతం ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నారు. ఇంకా కొందరు హీరోలైతే ఇలాంటి కల్చర్ని కావాలని ఎంకరేజ్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. తన మీద తన సినిమాల మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఈ మధ్య పలువురు హీరోలు వాపోయిన సంఘటనలు చూశాం. కొందరు హీరోలు కావాలనే తమకి పోటీగా ఉన్న ఇతర హీరోలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని అలాగే ఒక హీరో టీం టార్గెట్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్విట్టర్ రీచ్ పరంగా టాప్లో ఉండే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఆయన ఏ ట్వీట్ చేసినా రీచ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇటీవల దేవరా ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమోని ఎన్టీఆర్ ట్విట్టర్లో షేర్ చేయగా ఏకంగా 6 మిలియన్ రీచ్ అయింది. అలాగే లైక్స్ కూడా 1,00,000కి పైగా వచ్చాయి. అయితే ఈ లైక్స్ ఉన్నట్టుండి ఒక్కసారిగా సగానికి పైగా పడిపోవడం షాకింగ్గా మారింది. దీని వెనుక బడా ఫ్యామిలీకి చెందిన ఒక హీరో పీఆర్ టీం హస్తముందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బ్యాట్స్ ద్వారా లైక్స్ కొట్టి మళ్లీ వాటిని తొలగించి ఎన్టీఆర్ ది ఫేక్ రీచ్ అని ప్రచారం చేయడమే వాళ్ళ ఉద్దేశమని అంటున్నారు. ఆర్ఆర్ఆర్తో ఎన్టీఆర్కి గ్లోబల్ రీచ్ రావడం, బాలీవుడ్ నుంచి బిగ్ ఆఫర్స్ వస్తుండటం, దేవరా ఫియర్ సాంగ్కి హిందీలో సూపర్ రెస్పాన్స్ రావడం ఇలాంటివన్నీ చూసి తట్టుకోలేక ఎన్టీఆర్పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కానీ ఇలా ఒకరి మీద ఒకరు నెగిటివ్ క్యాంపెయిన్ చేసుకోవడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.